అసెంబ్లీలో జానారెడ్డి వ్యాఖ్యలపై పెద్ద దుమారం చెలరేగింది. తెలంగాణ ఉద్యమ సమయంలోనే టీఆర్ఎస్ పార్టీ నేతలను అణిచివేసి ఉంటే బాగుండేదని జానారెడ్డి అన్నారు. తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ తప్పు చేసిందని వ్యాఖ్యానించారు జానారెడ్డి. దీంతో తీవ్రంగా స్పందించిన కేటీఆర్ కాంగ్రెస్ దుర్మార్గంగా వ్యవహరించడం వల్లే దేశవ్యాప్తంగా పత్తా లేకుండా పోయిందన్నారు కేటీఆర్. జానారెడ్డి వయసుకు తగ్గట్టు గౌరవంగా మాట్లాడాలని కేటీఆర్ సూచించారు. ఇది మేమే అనటంలో మీది అప్పుడు అందుకనే అప్పుడప్పుడు మేము పొరపాటు చేసినామేంటనిపిస్తుంది. అంటే ఒక విషయం అన్నారు, మమ్మల్ని కొట్టించినారు, చేయించినారు. మిమ్మల్ని కంట్రోల్ చేయాలంటే నిమిషాలు పట్టదు. కానీ 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 ఒక్క రోజు కూడా అటువంటి దానికి అవకాశం ఇవ్వలే. సిపిఎం అధ్యక్ష, సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, వామపక్షాలు కనీసం ప్రజల సమస్యలు మొరబెట్టుకుంటామంటే ఈ ప్రభుత్వం కనీసం ఇంటర్వ్యూ ఇవ్వలేకపోయింది. కనీసం వాళ్ళ విజ్ఞప్తి ఏంటిదో వినలేకపోయినటువంటిది. మీరు ఒక ప్రజాస్వామ్యవాదులా? మీరు ఒక ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడుతున్నారా? మేము వారంటే మాకు చాలా గౌరవం ఉంది అధ్యక్ష, కానీ వారు మాట్లాడిన భాష బాలేదు అధ్యక్ష. మిమ్మల్ని అణచాలనుకుంటే మేము ఇక్కడ అధికారంలో ఉన్నాం, అక్కడ అధికారంలో ఉన్నాం, మాకు పెద్ద పని కాదని మాట్లాడారు అధ్యక్ష. ఒక పొరపాటు చేశామేమో అనిపిస్తుంది అన్నారు అధ్యక్ష. అంటే తెలంగాణ ఇవ్వడం పొరపాటు అధ్యక్ష? అదేనా ఆయన మాట్లాడే మాట? పెద్ద ఆయన దయచేసి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ రకమైన మీకు ఈ వయసులో ఇంత ఆవేశం వస్తే మాకింత రావాలి సార్? నాకు అర్థం కాదు. మీరు ఈ వయసులోనే ఇంత ఆవేశపడుతున్నారు ఏం అధ్యక్ష? ఇప్పుడే అన్నారు అధ్యక్ష ప్రజాస్వామికవాది కాదు, ప్రజాస్వామికంగా లేరు అన్నారు. ఇదా ప్రజాస్వామ్యం అధ్యక్ష? వారి ఇతరులకు ఆదర్శంగా నిలబడాలి. సుదీర్ఘకాలం 15 ఏళ్ళు మంత్రిగా చేసిన పెద్ద ఆయన ఈ రకంగా మాట్లాడడం, ఆవేశపడడం, మాట తూలడం వారి మర్యాదకి మంచిది కాదు. గౌరవప్రదంగా దయచేసి ఉపసంహరించుకొని తెలంగాణ ఇవ్వడమే పొరపాటు అనే ధోరణిలో తెలంగాణ ఉద్యమాన్ని మేము అణిచేసే వాళ్ళము. ఇంకా అప్పటికే చాలా మందిని వారి హయాంలోనే చాలా మంది చనిపోయారు అధ్యక్ష. ఇంకా ఏమనుద్దాం అనుకున్నారో నాకు తెలియదు, కానీ మరి ఈ రకంగా మాట్లాడడం వారికి భావ్యం కాదు. ఉపసంహరించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష.